అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్ భూ బాధిత రైతులు గ్రీవెన్సెస్ లో కలెక్టర్ రాజశేషాను కలిశారు. ఎకరాకు 40 లక్షలు, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఇండస్ట్రియల్ పార్కుకి భూములు ప్రభుత్వానికి ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన అంశంలో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే భూముల విషయంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన హస్తముంది. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అటు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారన్న ఒక ఆరోపణలు వెలుగుతున్న నేపథ్యంలో మరోవైపు రైతులు కదం దొక్కారు. దీనిపైన సరైన పరిహారం అందట్లేదు, చాలా తక్కువ ధరకే భూములు కొనుగోలు చేస్తున్నారన్న దానిపైన ఆదిలాబాద్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి కొంతమంది రైతులు వచ్చారు. ఆ మండలానికి సంబంధించి చనాకా కోరట ఆ ప్రాంతంలో ఎక్కడైతే కారిడార్ ఏర్పాటవుతుందో ఈ భూములు ఎవరైతే కోల్పోతున్నారో ఆ రైతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. కొంతమంది వారితో మాట్లాడదాం. ఏం జరుగుతుందండి, అంటే మీకు ఎకరానికి ఎంత చెల్లిస్తామని చెప్తున్నారు, మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులకు ఒకటి డిమాండు, ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ముందు ఇక్కడ జిల్లా అధికారులు కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వం కావచ్చు, ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే ఈ భూసేకరణ జరగాల. ఇప్పటికే మీ దగ్గర గ్రామ సభలు జరిగినాయి. గ్రామ సభల్లో రెవెన్యూ అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు. ఏం చెప్పారు మీకు? అంటే ఎకరానికి ఎంత తీసుకుంటామని చెప్పినరా, ఎన్ని ఎకరాల భూములు పోతున్నాయని చెప్పారు, ఏమైనా క్లారిటీ ఇచ్చారా మీకు? క్లారిటీ ఇవ్వలేదండి, క్లారిటీ ఇవ్వలేదు. భూసేకరణ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, ధర విషయంలో మాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకుండానే అంటే రైతుల దగ్గర నుంచి అంటే సోషల్ ఆడిట్ అని చెప్పేసి అంటే కొన్ని పత్రాలు ఇచ్చి వాటి మీద సంతకాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ అంటే ధర విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంటే మొన్న అంటే 20 తారీఖు రోజున గిమ్మలో జరిగినటువంటి గ్రామ సభలో రైతులంతా కూడా వాళ్ళ అభిప్రాయం గురించి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే అంటే మిగతా అన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ అది ఇది చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మన ఇప్పటి వరకు అంటే రైతులు దగ్గర వాళ్ళు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 60 రోజుల లోపల అంటే ఆ రైతుల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలా, గవర్నమెంట్కి ఆ డేటా మొత్తం కూడా సమాచారం సమర్పించాలి. ఇప్పటికే నెల 13 రోజులు కంప్లీట్ అయింది. అంటే ఇంకా 17 రోజులు మాత్రమే ఉన్నది. కానీ ఇప్పటి వరకు అంటే మన జిల్లా యంత్రాంగం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికీ ధర మాత్రం నిర్ణయించలేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు కాదు, తరతరాలుగా వంశపారంపర్యంగా ఆ భూముల మీద వ్యవసాయం చేసి ఆ భూములను సాగు చేసి అక్కడ జీవనోపాధి పొందుతున్న రైతులు ఈరోజు నిజంగా భూమిని కోల్పోవడం అనేటువంటి బాధకరం, గుండె నిండా బాధతో ఇక్కడికి రావడం జరిగింది రైతులంతా కూడా. మీ ఇండస్ట్రియల్ కారిడార్ మీ భూముల పైన రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది, చాలా పెద్ద కుంభకోణం జరుగుతుందన్నది చాలా ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు దీని మీద, ఈ మీ భూముల మీద, మీ ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఈ ప్రచారాన్ని? నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి ఆదిలాబాద్ జిల్లాకు రావడము చాలా అభినందనీయం. దానికి మేము రైతులంతా కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటిది పబ్లిక్ కొరకే కాబట్టి దానికి ఇక్కడ రైతులంతా కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం అంటే వీళ్ళు కూడా రైతులే కాబట్టి రైతు బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. ఎందుకంటే అది ఒకవేళ మా భూసేకరణ జరిగితే అక్కడ భూములు కోల్పోయిన రైతులకు 40 లక్షల నష్టపరిహారంతో పాటుగా అంటే అక్కడ ఉన్నటువంటి యువత, అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో వాళ్ళకు అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి తరపు నుంచి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి అక్కడ రైతులకు సంబంధించిన డిమాండ్. భూములు ఇస్తున్నాం, 40 లక్షల రూపాయలు ఎకరానికి చెల్లించడంతో పాటు ఇంట్లో ఒకరికి యువతకు ఉద్యోగం కల్పించేలా ఇండస్ట్రియల్ పార్కులో ముందుకెళ్లాలన్నది రైతులకు సంబంధించిన డిమాండ్. సో దీనిపైన ప్రభుత్వం ఏం చేయబోతుందని ఇంకొక 15-20 రోజుల టైం ఉంది నోటిఫికేషన్ కాబట్టి ఏం చేయబోతుందన్న దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.